విశాఖ స్టీల్ ప్లాంట్లో ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందుతోందని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ చెప్పారు. కిమ్స్ ఐకాన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ఆయన పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదంలో మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు 25 లక్షలు, గాయపడిన వారికి 10 లక్షల పరిహారం అందజేస్తామని తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో అవసరమైన సంఖ్యలోనే కార్మికులు విధుల్లో ఉన్నారని స్పష్టం చేశారు. స్టీల్ ప్లాంట్లో భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహిస్తున్నారని వివరించారు. ప్రమాదానికి దారితీసిన అన్ని అంశాలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారని తెలిపారు. బాధిత కుటుంబాలకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని సుభాష్ భరోసా ఇచ్చారు. జరిగిన ఇష్యూ అయితే 2024 డిసెంబర్లో ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. అలాగే 2025లో కూడా నవంబర్లో స్పెషల్ టీంతో ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. అక్కడ నెగ్లిజెన్స్ అనేది లేదు, మీరు గమనించాలి. అది రెగ్యులర్ ప్రాసెస్లో ఒక పైప్ లైన్లో కొంతమంది ఎంప్లాయీస్ అశ్రద్ధ వల్ల, లేకపోతే ఈ ఆర్గానిక్ గ్యాస్ ఏదైతే సప్లై చేస్తుందో ఈ లేడల్లోకి మిక్స్ అవుతుందో, ఆర్గానిక్ గ్యాస్ ఆ పైప్ లైన్లో చిన్న లోపం వల్ల ఈ గ్యాస్ వెళ్ళకపోవడం వల్ల ఒక్కసారిగా స్ప్లాష్ అవడం జరిగింది. కార్బన్ మోనాక్సైడ్ కానీ, కార్బన్ డైఆక్సైడ్ కానీ, ఆక్సిజన్ కానీ ఇవన్నీ కూడా బ్యాలెన్స్ చేసుకోకపోవడం వల్ల స్ప్లాష్ అవడం జరిగింది. స్ప్లాష్ అవడం వల్ల ఇది జరిగింది.